నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో అయితే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అయితే ఒక ఇష్యూ అయితే జరుగుతుంది. అయితే ఎవరైతే మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే అల్లు అర్జున్ అయితే అన్ఫాలో చేశారని అయితే ప్రజెంట్ న్యూస్ అయితే సెన్సేషన్ అవుతుంది. అయితే ఆ రామ్ చరణ్ ఏదైతే అంటే ఎందుకు బన్నీని అన్ఫాలో చేశారు, ఎందుకు అంటే వీళ్ళిద్దరి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయా అనేది కూడా చాలామందికి అయితే ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా చాలామంది కూడా అంటే రామ్ చరణ్ కావాలనే అన్ఫాలో చేశారని అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అంటే అందరూ కూడా అంటే ఇప్పుడైతే ఈ టయానికి ఈ రోజే ఎందుకు చేయాలి అన్ఫాలో, ఇన్ని రోజులు ఫాలో అయిన రామ్ చరణ్ ఎందుకు అన్ఫాలో చేశారనేది కూడా చాలా అంటే తీవ్రమైన ఊహాగానాలు అయితే అందరిలో అయితే మెదులుతున్నాయని చెప్పాలి. అయితే ఏదైతే ఉందో అంటే ఉపాసన అయితే అల్లు అర్జున్ అయితే ఫాలో అవుతున్నారు. అయితే రామ్ చరణ్ బన్నీని అన్ఫాలో చేసి అల్లు శిరీష్ ఎవరైతే అల్లు అర్జున్ బ్రదర్ ఉన్నారో అల్లు శిరీష్ని అయితే ఫాలోలో అయితే ఉన్నారు. అయితే కేవలం అంటే ఏదైతే అల్లు అరవింద్కి సంబంధించిన మొన్న ఏదైతే ఉందో అంటే గేమ్ చేంజర్ని తగ్గించారు, సంక్రాంతికి వస్తున్నాం పెంచారని ఏదైతే ఆయన ఒక పాజిటివ్ వేలో ఏదైతే నేను మాట్లాడాను, కావాలని ఇది ట్రోల్ చేస్తున్నారు అన్న దానికి కూడా నిన్న క్షమాపణ చెప్పారు మెగా ఫ్యాన్స్కి. దానికి కూడా పుల్ స్టాప్ పడినట్టే అనుకునే లోపే రామ్ చరణ్ అన్ఫాలో చేశారు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు ఈ వివాదం అయితే అంటే తీవ్రమైన చర్చలు అయితే జరుగుతున్నాయి సోషల్ మీడియాలో అటు మీడియాలో కూడా. అయితే ఏదైతే అంటే పుష్ప నుంచి చూసుకున్నట్లయితే పుష్ప అప్పుడు కూడా అంటే పుష్ప టైంలో పుష్ప 2కి అయితే శిల్పారవి వైసీపీకి సంబంధించిన శిల్పారవి కూడా ఆ రోజు ప్రీమియర్ షోకి రావడం జరిగింది. అలాగే పిఠాపురంకి సంబంధించిన ఎలక్షన్స్ టైంలో కూడా రామ్ చరణ్ అయితే బాబాయ్కి సపోర్ట్ చేస్తే అల్లు అర్జున్ కూడా అక్కడికి రాకుండా అంటే ఎవరైతే నంద్యాలకు సంబంధించిన వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడు అంటే ఎవరైతే శిల్పారవి దగ్గరికి వెళ్ళి అక్కడ సపోర్ట్ చేయడం కానీ అంటే ఇవన్నీ చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు బన్నీ అల్లు అర్జున్ నుంచి కాంట్రవర్సీ నుంచి అల్లు అరవింద్ గారు ఏం మాట్లాడినా కూడా కాంట్రవర్సీ చేస్తూ అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం చూసుకున్నట్లయితే అన్నిటికీ తెర పడే లోపే మళ్ళీ రామ్ చరణ్ అయితే అంటే అన్ఫాలో చేయడం పట్ల అంటే ఏమి జరుగుతుంది, ఏంటి నిజంగానే గ్యాప్ ఉందా, ఎందుకు రామ్ చరణ్ అన్ఫాలో చేశారనేది అయితే అంటే చాలామందికి అయితే అంటే చాలామంది ఎవరికి వాళ్ళు ఊహాగానాలు అయితే అంటే న్యూస్లో అయితే మాత్రం స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. ఆ రామ్ చరణ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశారు అంటే నిజంగానే అల్లు అర్జున్కి రామ్ చరణ్కి ఏమన్నా అంటే వాళ్ళ మధ్యన ఏమన్నా విభేదాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చాలామందికి అయితే క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అంటే ఎందుకు అంటే ఇప్పుడు దీనికి అంటే ఇప్పుడు ఇది ఎంత దూరం వెళ్తుంది ఏంటి, లేదంటే ఇది అంటే యాదృచ్ఛికంగా జరిగిందా లేదంటే ఏదో మిస్టేక్గా జరిగిందా అనేది అయితే మనకు తెలియాల్సి ఉంది. అంటే రామ్ చరణ్ అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ వర్సెస్ రామ్ చరణ్, ఒక పక్కేమో చిరంజీవి గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అందరం ఒకటే, మేమందరం ఒకటే, ఈ సినిమా అన్ని సినిమాలు ఆడాలి, మేమంతా ఒకటే ఫ్యామిలీ అని అటు అల్లు అరవింద్ అవ్వచ్చు చిరంజీవి గారు అవ్వచ్చు అందరూ కూడా అంటే అందరం మెగా హీరోస్ మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అనే చాలా కూడా అంటే చాలా మంచి మంచి మెసేజ్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు వచ్చేసరికి సడన్గా అంటే రామ్ చరణ్ ఎందుకు అన్ఫాలో చేశారు అనేది కూడా అంటే అల్లు అర్జున్ అభిమానులు అవ్వచ్చు లేదంటే మీడియా వర్గాల్లో అయితే కొంచెం సెన్సేషనల్ అవుతుంది ఈ న్యూస్ అయితే. అదే చూడాలి అంటే ఏం జరుగుతుంది ఏంటంటే ఎందుకు అన్ఫాలో చేశారనేది అయితే మనకు అఫిషియల్గా అయితే అంటే ఇంకా ముందు తెలిసే అవకాశాలు ఉంటాయేమో, మనమైతే వేచి చూడాల్సిందే. అయితే ఏదైతే అంటే పుష్ప 2 ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ఏదైతే అంటే వివాదాల నడుమ అంటే ఒక పెద్ద సక్సెస్ కొట్టినా కూడా హ్యాపీనెస్ కొద్దిసేపు కూడా లేదనేది కూడా అల్లు అర్జున్ అభిమానులు అవ్వచ్చు సినిమా అభిమానులు అవ్వచ్చు అంటే అల్లు అర్జున్కి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే పిఠాపురం ఇన్సిడెంట్ నుంచి అంటే అల్లు అర్జున్ అయితే ఎక్కువ ట్రోల్స్ చేయడము, అక్కడి నుంచి అంటే అల్లు అర్జున్ కావాలని ఆ సినిమాని కూడా ట్రోల్ చేయడం జరిగింది. కానీ ఎనీవే సినిమా ఎంత మంచిగున్నా ఏ సినిమానైనా మంచిగున్న సినిమానైతే ఆపలేరు అనేది అయితే పుష్ప 2తో అయితే నిరూపించడం జరిగింది. అయితే కేవలం అల్లు అర్జున్ వివాదం ముగిసిందనే లోపు అటు మళ్ళీ తెర మీదకి అయితే అల్లు అరవింద్ వ్యాఖ్యలను అయితే తీసుకురావడం జరిగింది. అయితే అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు అయితే ముగింపు పలికే లోపు అయితే ఇప్పుడైతే మళ్ళీ రామ్ చరణ్ అయితే అన్ఫాలో ఎందుకు చేశారనేది అయితే అందరిలో అయితే ఊహాగానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి అయితే ఇది ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. కెమెరామ్యాన్ నీరజ్తో మనోహర్, ఫేస్ టు ఫేస్, హైదరాబాద్.